నేటి అంశం 10B4 దాంపత్య సమస్యలు పరిష్కార మార్గాలు. ఇతర అంశాలు. 1. వివాహంలో స్వార్థమే ఆహుతి. అంటే అహాన్ని విడనాడాలి. వివాహము పవిత్రమైన దివ్య సంస్కారము. అది ఒక మహాయజ్ఞము. అందు స్వార్థమే ఆహుతి. ప్రేమ, సమర్పణ, త్యాగాలను బయలుపరచుట వివాహం యొక్క పరమోద్దేశము. దంపతులు ఇద్దరు కూడా క్రీస్తు పాత్రని పోషించాలా, దేవుని మనస్తత్వాన్ని కలిగి ఉండాలా, దేవుని యందు పునీతులు కావాలా, దేవుడు మానవాళి సంబంధం కలిగి ఉండాలి. అంతేకాకుండా దంపతులు ఇరువురు కూడా ప్రేమ, కరుణ, క్షమ, త్యాగము, సమర్పణ, బలిదానము, రక్షణ కార్యము, పోషణ, విధేయత, ప్రార్థన కలిగి ఉండాలా. శత్రువును జయించాల, సర్వాంగ కవచమును ధరించాల. మానవులకి 3 ప్రధానమైన శత్రువులు ఉన్నారు. 1 లోక వ్యామోహము, 2 శరీర దుష్టవంచలు, 3 సాతాను దుష్టశక్తుల పన్నాగము. వీటన్నిటిని కూడా జయించాలా. దీనికి సర్వాంగ కవచముని ధరించాల. సర్వాంగ కవచం అంటే సత్యము, నీతి, శాంతి, విశ్వాసము, మరి దేవుని వాక్కు, ప్రార్థన. వీటిని ఏమన్నట్టే మరి కవచం అంటారు. ఈ కవచంతో మనం ఈ లోకంలో జీవించాలి. అంతేకాకుండా పదార్థ త్యాగమైన జీవనాన్ని అలవర్చుకోవాలా. మానవ జీవన సఫలతకు, భగవత్ ప్రాప్తికి మొదలైన పవిత్ర ఉద్దేశములకు దేవుడు ఏం చేశాడు? వివాహం అనే పావన విధానాన్ని ఏర్పాటు చేశాడు. భౌతిక ఆకర్షణతో పాటు ఆధ్యాత్మిక స్నేహం ముఖ్యం. దంపతుల మధ్య ప్రేమికులుగా ఉండాలా, కానీ కేవలము లైంగిక అవసరతలు, భౌతిక అవసరతలు తీర్చేవారిగా, అందించేవారిగా మాత్రం ఉండకూడదు. భౌతిక ఆకర్షణతో పాటు ఆధ్యాత్మిక స్నేహం ముఖ్యం. దేవుడు చూపిన మార్గాన్ని మనం అనుసరించాలా, మరి దేవుని యందు విశ్వాసంతో జీవించాలా. ఆయన చెప్పినట్టు మాటల ప్రకారం విధేయించి నడుస్తారు. అప్పుడు జీవితం ఏమవుతుందంటే అద్భుతాలు జరుగుతాయి. జీవితంలో కొరతలు కూడా తీరుతాయి. వివాహ పరమార్థము నిత్య జీవమని గ్రహించి జీవించాలా. భయభక్తులతో సంసారం చేసి దేవుని ఆశీర్వాదంతో నిత్య జీవితాన్ని మరి స్వతంత్రం చేసుకోవాలా. నిర్ణయం అనేది మనదే. దీనికి దేవుని యొక్క కృపావరాలు, దేవుని ప్రేమ, పవిత్ర సహాయం మనకు తోడే. మనకు శాంతి, సమాధానాలు, సంతోషం కుటుంబంలో జరుగుతాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంకొక అంశం ఏమిటంటే పక్షపాతం వద్దు. ఆమె పుట్టింటి వారు వస్తే ఎంతో చురుకుగా లేచి వంట చేసి పెడుతుంది. మా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వస్తే కనీసం బాగున్నారని కూడా అడగదు. వారికి నీళ్లు కూడా ఇవ్వదు. పైగా ఇప్పుడే అనారోగ్యంగా ఉన్నట్టు నటిస్తుందని మరి ఇది కొంతమంది భర్తల యొక్క బాధ. అంతేకాకుండా భార్యలు ఏమంటారంటే వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తే ఏమి తక్కువ కాకుండా అన్నీ చేసి పెట్టాలా. మా వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ముఖం మడేసుకుంటాడు, ఇంకెప్పుడు వెళతారనే ముఖం మీదనే అనేస్తారని ఇది కొంతమంది భార్యల యొక్క ఫిర్యాదు, బాధ. కనుక ఇంటికి ఎవరి పక్షం వారు వచ్చినా సరే పక్షపాతం లేకుండా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వవలసిన బాధ్యత ప్రతి భార్యాభర్తలపై ఉన్నది. ఎందువల్లంటే మరి దైవిక కుటుంబంలో ప్రేమకు ఆతిథ్యానికి కొదవ ఉండదు. మన దేవునికి కూడా పక్షపాతం లేదు. కనుక ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకు కూడా పక్షపాతం ఉండకూడదు. ఇంకొక అంశం ఏంటంటే ఓర్పు అవసరం. ఓర్పు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది, సమస్యలను అణిచివేయబడుతుంది. ఓర్పు లేకపోవటం ద్వారానే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి కుటుంబాలు విడిపోవటానికి కారణమవుతున్నాయి. అందువల్ల మరి అంతవరకు సహించాలా అని ఒక దేవుని వాక్యం ఉన్నది. ఒక చలోక్తి ఏంటంటే, ఒకసారి ఏది జరిగినా సర్దుకుపోవాలని మీరే కదా చెప్పింది, అదే పని చేశానని ఒక నూతన వధువు తన పుట్టింటికి పెట్టబేడ చదువుకొని వచ్చింది. సర్దుకుపోవటం అంటే వస్తువులన్నీ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోవటం కాదు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అనవసరమైన విషయాలను కూడా విడిచిపెట్టి ఓర్పు నేర్పుతో జీవితాన్ని ముందుకు నడిపించుకోవటం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మార్పు చెందుటకు ఇష్టపడాలా, సర్దుకుపోవాలా. భార్యాభర్తలు వేరు వేరు ప్రాంతాల వారే ఉంటారు. పెరిగిన వాతావరణం వేరు, అలవాట్లు వేరు, ఇష్టాలు వేరు. ఇలా వేరువేరుగా పెరిగిన వారు వివాహంలో జతపరిచిన తర్వాత ఇద్దరు ఒకే రీతిగా ఆలోచించలేరు. సహజంగా వారి మధ్య భేదాలు తలెత్తుంటాయి. భర్తకు నచ్చినవి భార్యకు నచ్చవు, భార్యకు నచ్చినవి భర్తకు నచ్చవు. కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది అంత సులభమైన పని కాదు. అహం అనేది అడ్డు వస్తుంది. నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, నా ఇష్టం, నేను ఇంతే, నేను ఎలాగైనా పెరిగాను, ఎలాగైనా ఉంటాను, నీ కొరకు నా అభిప్రాయాలను, ఇష్టాలను ఎందుకు మార్చుకోవాలి? ఇలాంటి ధోరణ అనేక కుటుంబాల్లో ఉంటుంది. కానీ అహాన్ని చంపుకొని అనవసరమైన అంతవరకు మార్పు చెందితే ఎన్నో సమస్యలను అరికట్టుకోవచ్చు.
అభిప్రాయాలు మార్చుకోమని ఎవరిని కూడా బలవంతం చేయకూడదు. అది స్వతంత్రంగా చేయవలసిన పని. నాకు ఒకరికి భోజనం అంటే ఇష్టము, ఇంకొకరికి ఏమన్నా మరి చారు అంటే ఇష్టము, ఒకరికి రసం అంటే ఇష్టము, మరి ఒకరికి వేపుడు పచ్చళ్ళు అంటే ఇష్టము, ఒకరికి షాపింగ్ ఇష్టము. ముఖ్యంగా పురుషులకి మరి ఇష్టం ఉండదు షాపింగ్ అంటే, కానీ స్త్రీలకి ఏంటి షాపింగ్ ఇష్టము. ఇలా ఎన్నో విషయాల్లో అలవాట్లలో భిన్నత్వం ఉన్నప్పటికీ అవేమీ వివాదాలకు దారి తీయకూడదు, తీయలేవు కూడా. ఒకరినొకరు అర్థం చేసుకొని కొన్ని విషయాలలో స్వతంత్రతనిస్తూ మరికొన్ని విషయాల్లో మార్పు నిందుతూ కుటుంబాన్ని సర్దుకుపోవటమే జ్ఞానంతో కాపురం చేయటం. ఇక ఇంకొక ముఖ్యమైన సమస్య అత్తాకోడల సమస్య. ఇది మానసిక సమస్య, ఒక నిజమైన సమస్యే. మరి ఇరువురికి అత్తలు ఉంటారు, కానీ అమ్మాయి అత్త వల్లనే ఎక్కువ సమస్యలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఉండవు, కానీ అత్తాకోడల మధ్య అనేక వివాదాలు తలెత్తుంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మరి అప్పుడు ఏమవుతుంది, ఆ కుటుంబంలో తుఫాను లోనై భార్యాభర్తల మధ్య పెద్ద అగాధం సృష్టిస్తుంది. వెట్టి చాకరీ చేయిస్తూ కుటుంబంలో ఆమెకు తగిన స్థానం కల్పించకుండా చేస్తున్న అత్తలు ఉన్నారు. అలాగే అత్తమామలను గౌరవించకుండా అమర్యాదగా ప్రవర్తించి ఇల్లంతా అల్లకొల్లోలం సృష్టించే కోడలు ఉన్నారు. ఇలాంటి లక్షణాలు అనేది మరి మంచి కుటుంబానికి తగవు. ప్రతి అత్త కూడా ఇంటికి వచ్చిన కోడల్ని తన సొంత కుమార్తెగా భావించాలా. ప్రతి కోడలు కూడా అత్తగారిని సొంత తల్లిగా భావించి గౌరవించడం నేర్చుకోవాలా. ఇంకొక ముఖ్యమైన అంశం పరిష్కారం ఏంటంటే కోపతాపాలు పట్టింపులు విడనాడాలి. సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ మీకు కోపం వచ్చినచో కోపము మేము పాపంలోనికి లాగుకొని పోకుండా చూసుకోవాలా. సూర్యుడు అస్తమించేలోగా మీ కోపను చల్లారిపోవాలి. అప్పుడు సాతానుకు అవకాశం ఉండదు. ఇంకొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే కుటుంబానికి చిచ్చుపెట్టే బలమైన సాధనము నాలుకని అదుపులో ఉంచుకోవాలా. భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడే సమయంలో మాటలలో లోపం రాకుండా చూసుకోవాలి. మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకరోజు దేవునికి లెక్క ఒప్పుకోవలసి ఉన్నది. నాలుకను భద్రం చేసుకుంటే ఏమవుతుంది, కుటుంబ జీవితానికి భక్తి జీవితానికి కూడా చాలా మంచిది. సమయోచితంగా గౌరవపూర్వకంగా మాట్లాడుకుంటే సమస్యలకు చోటు ఉండదు. అనుబంధాలు, ప్రేమ, బాంధవ్యాలు పెరిగి మనసు ఇచ్చి మాట్లాడుకోవటం ద్వారానే. మౌనవ్రతం కొన్నిసార్లు మంచిది, చాలాసార్లు మౌనవ్రతం మంచిది కాదు, సమస్యలను తెస్తుంది. ఇంకొక ముఖ్యమైన సమస్య అనుమానం పెనుభూతం తావుకివ్వకూడదు. జోగ్గా ఒకసారి ఆదామంట చెట్టు కింద గాఢ నిద్రలో ఉన్నాడంట. ఇంతలో ప్రక్కలో ఎవరో ఏలితో పొడుస్తున్నట్లు అనిపించిందంట. అప్పుడు ఆదాము ఎవరా అని దిగ్గున లేచి చూడగా ఏవో అతని పక్కనే కనిపించిందంట. ఏం చేస్తున్నావు అని అడగగా ఆమె ఏమీ లేదు, నీ ప్రకటింపులలో మరొక దాని ఏదన్నా మిస్ అయిందేమోనని అనుమానము వచ్చి పరీక్షిస్తున్నాను అని జవాబు చెప్పిందంట. అందువల్ల అనుమానాలు పెనుభూతం ఎన్నో సమస్యలు తెస్తుంది. చాలా మంది ఏమంటారు, నా భర్త నా పట్ల యథార్థంగా ఉండటం లేదని నా భార్య నా పట్ల యథార్థంగా ఉండటం లేదని భర్త అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అనుమానం అనేది ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది అని గుర్తించాలి. ఉత్తమ దాంపత్యములో అన్ని సమానంగా పంచుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉన్న దైవిక ప్రేమతో కూడిన శాశ్వత బంధములో కష్ట సుఖాలని, ఆతృతల్ని, నమ్మికల్ని, బాధలు, ఉపశమనాలు, తృప్తి వాంఛల్ని, బాధ సంతోషాల్ని కలిసిన మిశ్రమ గనక ఇద్దరు కూడా కలిసిమెలిసి పంచుకోవాలి. అంతేకాకుండా ప్రార్థనాపూర్వకంగా జీవించాలా. అందుకే పెళ్లి ప్రమాణంలో ఏం చెబుతాము, ఉత్తమమైన దంపతులు ఏం చేస్తారు, సుఖ దుఃఖాలను సమముగా పంచుకుంటారు. కలిమిలోను లేమిలోను ఇద్దరు కూడా కలిసి మెలిసి ఉంటారు అని ప్రమాణం చేస్తారు. దానికి అనుగుణంగా జీవించాలి. అంతేకాకుండా వైవాహిక జీవితానికి శ్రమించాలి. సుఖ సంతోష వివాహానికి కష్టపడి పనిచేయాలి. ఇది నిరంతర ప్రక్రియ, పూర్తి కాలిక చర్య. శ్రమతో త్యాగముతో సేవ కొనుక్కున్నటువంటి వ్యాపకము. దానికి ఓర్పు నేర్పు కావాలి, అవగాహన ఉండాలి. సంసార సాగమును జీవితం తేలికపరుచుకోవాలి, సంతోషమయం చేసుకోవాలి, సుఖశాంతి సమాధానాలు అనుభవించాలి. జాగ్రత్త విషయంలో జాగ్రత్త అవసరము. జాగ్రత్తం జరగకుండా ఉండటానికే వివాహం చేసుకోమన్నారు. భర్త తన స్థానాన్ని ఏ ఇతర స్త్రీకి ఇవ్వకూడదు. భార్య తన స్థానాన్ని ఏ ఇతర పురుషునికి ఇవ్వకూడదు. కలలో కూడా ముఖ్యంగా వివాహానికి ముందు వివాహేతర సంబంధాలు కూడా నిషిద్ధము. లోకములో వ్యభిచార పాపం చేసిన అనేకులను గురించి తెలుసుకున్నాము. మన పర్యవసానం ఏమిటో మనకు తెలుసు. మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా వ్యభిచార పాపం వల్ల ఎంతో నష్టపోయిన వారు అనేక కుటుంబాలు ఉన్నవి. వారి జీవితాలకు హెచ్చరికగా ఉన్నవి. అందువల్ల పవిత్రం అనేది మన గట్టి నిర్ణయము. పరస్త్రీ పురుషులను మాతృమూర్తులుగా భావించాల్సిందే.
జ్ఞానంతో కాపురం చేయాలి. కుటుంబాలలో అనేక రకాల సమస్యలు తలెత్తడం సహజం. కానీ వాటిని పరిష్కరించడానికి జ్ఞానం అత్యవసరం. దైవ జ్ఞానము, లోక జ్ఞానము మెలకువలతో జీవించాలి. విడాకులకు ముఖ్య కారణం జ్ఞానం లేకపోవడమే. ఈ లోకపు డిగ్రీలు, పిహెచ్డీలు కుటుంబాన్ని కట్టుకోవడానికి సరిపోవు. విజ్ఞానం అనేది చాలా అవసరం. దేవుని పట్ల భక్తులు గల వారికి విజ్ఞానం వస్తుంది. దైవవాక్యంతో, ప్రార్థనతో సహించాలి. వైవాహిక జీవితంలో కూడా అనేక తుఫానులు, వరద లాంటి సోదరులు, శ్రమలు ఎదురవుతాయి. జ్ఞానం లేని కుటుంబము ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది. వానలు, వరదలు, తుఫానులు లాంటి శోధనలు ఎదురైనప్పుడు కుటుంబం చెల్లాచెదరవుతుంది. జ్ఞానం లేని కుటుంబము ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది. వానలు, వరదలు, తుఫానులు లాంటి శోధనలు ఎదురైనప్పుడు కుటుంబం చెల్లాచెదరవుతుంది. అందువల్ల దైవ జ్ఞానంతో, లోక జ్ఞానంతో, మేలుకొలతో కుటుంబాన్ని నిలుపుకోవాలి. నేడు కుటుంబాలలో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి జ్ఞానం అత్యవసరము. దైవ జ్ఞానము, లోక జ్ఞానము అవసరము.